కడప నగరంలోని దద్రాస్ రోడ్డులో ఉన్న నూర్జహాన్ ఫంక్షన్ హాలులో సోమవారం నేషనల్ ఎలక్ట్రీషియన్ దినం సందర్భంగా కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు పవర్ అల్తాఫ్, నగర అధ్యక్షుడు సురేంద్ర కుమార్, నగర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఈసీ మెంబర్ మల్లికార్జున, జిల్లా నగర కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నేషనల్ ఎలక్ట్రీషియన్ దినం సందర్భంగా పతాకం ఎగురవేసి అనంతరం సభను నిర్వహించారు. ఈ సభకు కడప నగర మేయర్ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. లేబర్ ఆఫీస్ పోవాల్సి ఉంటుంది. యూనియన్ తరఫున ఇచ్చేది కాలం పోయింది, 1 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు యూనియన్ తరఫున అప్లై చేస్తే లేబర్ కార్డ్ రాదు, పెద్ద పేరు ఉంటుంది. ఆయన పేసి నేను ఈ మాత్రం యూనియన్ ఆఫీస్ నుండి వచ్చాను, నాకు లేబర్ కార్డ్ కావాలంటే వాళ్ళు చెక్ చేసి ఒక పేపర్ ఇస్తారు, మీ యూనియన్ వాళ్ళతో సంతకం పెట్టుకున్నామని. ఆ పేపర్ తీసుకొని వస్తే పేరు కానీ అన్నప్పుడు కానీ మళ్ళీ కానీ ఎవరో సైన్ చేస్తే మీకు కార్డు రుసుము చేస్తారు. ఇప్పుడు ఎండ చెప్పినట్లు లేబర్ కార్డు రాలేదంటే ఆ ఆధార్ కార్డు కానీ లేకపోతే. అస్సలాముఅలైకుం, నమస్తే. కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నేను గౌరవ అధ్యక్షుని, అలాగే కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని. ఇది ఎలక్ట్రీషియన్ డే ఈరోజు నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించాము. మన సమస్యల మీద చర్చ జరిగింది. మనము అందరము కలిసికట్టుగా ఎలా మనము జీవనం సాగించాలా, మనం దేని మీద పోరాటం చేయాలా, మన రాష్ట్ర ప్రభుత్వము మనకు వచ్చే లాభాలన్నీ అంటే బీఓసీ కార్డు ద్వారా వచ్చే లాభాలన్నీ నిలిచిపోయాయి. దాని గురించి మనము జిల్లా అసోసియేషన్ కానీ కడప నగర అసోసియేషన్ కానీ ముందుండి మన కార్మికుల కోసం వచ్చే పథకాలన్నీ నిలిచిపోయే వాళ్ళ కోసం మనం కృషి చేస్తాం. అలాగనే మన కడప నగర మేయర్ దృష్టికి ఈ సమస్యని తీసుకుపోయాం. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఈ బీఓసీ కార్డు ద్వారా వచ్చే లాభాలన్నీ మళ్ళీ తిరిగి తెచ్చేదానికి ప్రయత్నిస్తామని, అలాగే ఇప్పుడు దాదాపుగా ఈ ఎలక్ట్రీషియన్ డేకి దాదాపు 600 మంది నుంచి 800 మంది నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ అందరూ హాజరయ్యారు. ఈరోజు సంతోష వాతావరణం ఉంది. రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారు. వాళ్ళ సమస్య మీద వాళ్ళు కూడా చర్చించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన డిమాండ్స్ ఏముంటాయో వాళ్ళకు తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు మీడియా మిత్రులు కూడా ఇది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని మీకు అందరికీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలో ఉండే ఎలక్ట్రీషియన్ అందరికీ ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. ఓకే, నమస్కారము. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డే అని ఎందుకు అనుకుంటున్నారంటే 1880లో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినాడు. ఆ బల్బును వెలిగించేది మా ఎలక్ట్రీషియన్ సోదరులు. 2019లో రాష్ట్రంలోని ఎలక్ట్రీషియన్లు రాష్ట్ర నాయకులు కలిసి 2019లో ఎలక్ట్రీషియన్ డేగా నిర్ణయించాం జనవరి 27. అదేవిధంగా 2019 నుంచి ప్రతి సంవత్సరము ఎలక్ట్రీషియన్ డేను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ అన్ని రాష్ట్రాలు కలిసి ఈ రోజును నేషనల్ ఎలక్ట్రీషియన్ డేగా నిర్ణయించారు. ఆ నేషనల్ ఎలక్ట్రీషియన్ డేను ఈరోజు మన కడప నగరంలో కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున నూర్జహాన్ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా గొప్పగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలోని నాయకులు, కడప నగరంలోని ఎలక్ట్రీషియన్ సోదరులు, మన లేబర్ ఆఫీస్ నుంచి లేబర్ ఆఫీసర్లు, తర్వాత ఏపీఎస్సీబీ ఈఈ గారు కూడా రావడం జరిగింది. వారి సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా అసోసియేషన్ ముందుకు పోతున్నాము. నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను కడప నగర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్రంలో ఈసీ మెంబర్గా ఉన్నాను. ఓకేనా. ఎలక్ట్రీషియన్ సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం.
నేను కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ చెప్పు. ఎలక్ట్రిసిటీ సోదరులకు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్ట్రిషియన్ డేని కడపలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మనకు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకుల ఆదేశానుసారం ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళో ఎలక్ట్రీషియన్లు అందరూ సమావేశమై వాళ్ళ సమస్యల గురించి చర్చలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కడప నగరంలో కూడా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి మేయర్ గారిని అలాగే లేబర్ ఆఫీసర్ వారిని ఈఈ గారిని ఎలక్ట్రికల్ ఈఈ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ విలువైన సమాచారాలన్నీ ఇవ్వడం జరిగింది. మాకు అసోసియేషన్ ఆఫీస్ కావాలని, సర్వీస్ సెంటర్ నిర్వహించడానికి, అలాగే లేబర్ ఆఫీస్ ద్వారా కొన్ని ఈ బెనిఫిట్స్ అన్నీ డ్రాప్ అయినా కూడా అవన్నీ పునరుద్ధరణ చేయాలని మేయర్ గారిని కోరడం జరిగింది. వారు దానికి తగు విధంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ డేని ఇదే విధంగా నిర్వహించుకోవాలని అందరం నిర్ణయించుకోవడం జరిగింది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.